ఎవరా నువ్వు? మీకెవరి మీదైనా సందేహంగా ఉందా? సందేహం అంతా లేదు ఇన్స్పెక్టర్. నన్నెందుకోసం చంపాలనుకుంటున్నారో నాకు తెలియలేదు. నేను ఎవరి దగ్గర ఏమీ గొడవలు కూడా పోను. నాకు అన్ని పరిచయాలు కూడా లేవు. వీడు నా కొడుకు, ఆమె నా కోడలు, ఇదే నా కుటుంబం అంతా. నాకేం చెప్పాలో తెలియట్లేదు. మీరే దీన్ని ఎలాగైనా కనిపెట్టాలి. ఎవరు నన్ను చంపాలనుకుంటున్నారో. మీరెవరితోనూ గొడవలు పెట్టుకోరు, కానీ ఎవరైనా ఉంటారు కదా మీరు సందేహపడేట్లుగా. ఆ విధంగా నాకు తెలిసి ఎవరు లేరు ఇన్స్పెక్టర్. ఇది జరిగేటప్పుడు మీరెక్కడున్నారో చెప్పండి. సార్, నేనప్పుడు నిద్రపోతుండే సార్. అప్పుడు ఫ్లవర్ వాస్ ఎరిగిన శబ్దం వినిపించింది. అందుకే నేను పరిగెత్తొచ్చాను. మళ్ళీ వెళ్ళి చూస్తే అప్పుడు బెడ్రూమ్ విండో తెరిచుండే సార్. సరే, ఇప్పుడు నేను వెళ్తాను. నాకు ఏదైనా తెలిస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే? సరే ఇన్స్పెక్టర్ సార్, చాలా థ్యాంక్స్ అండి. ఓకే, చాలా థ్యాంక్స్ సార్. అది ఎవరై ఉంటుంది నాన్న? ఈ అయ్యగారు ఎప్పుడూ పని తీసుకోవటమే. చాలా అలసిపోయాను. ఇవన్నీ ఎంత మురిగ్గా ఉన్నాయి. ఎంత తుడిచినా మురికే. మీనా, మీనా. చెప్పండి సార్, నేను పని మొత్తం పూర్తి చేశాను. ఏంటి మీనా, పొద్దున్నుంచి ఎంత పని చేస్తావు? నువ్వు పనిచేసేది చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. సార్, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ చూడు, నేను నీకు ఒకటి చెప్పాలి. అప్పుడప్పుడు నన్ను కూడా కొంచెం గమనించుకో. సార్, నన్ను వదలండి సార్. నీకు జీతం పెంచిస్తాను. సార్, చెప్తే వినండి. సార్, నన్ను వదలండి. రమ్మంటున్నాను కదా. సార్, నేను అక్కతో చెప్తాను. వయసుకు తగ్గట్టు ఉండండి. ఎన్ని రోజులు తప్పించుకుంటావు? ఒకరోజు దొరకకుండా పోతావేమో చూస్తా. నీలాంటి దాన్ని వశం చేసుకుంటూ నాకు చేతొచ్చిన పని. రేయ్ సుజిత్, సుజిత్, ఎక్కడున్నావురా? రే సుజిత్. వస్తున్నాను నానా. చెప్పండి నానా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నేనేం ఆలోచిస్తున్నానంటే మిమ్మల్ని ఎవరు కొట్టడానికి వచ్చుంటారని. నువ్వు దాని గురించి అంతా ఎక్కువ ఆలోచించకరా. అది ఎవరు చేస్తున్నా ఇన్స్పెక్టర్ కనిపెడతా అన్నాడు కదా. నువ్వు ఒక పని చేయి, వర్మ అంకుల్ ఇంటికెళ్ళు. వెళ్ళి డబ్బులు తొందర తీసుకురా. సరే నాన్న, నేను టీ తాగేసి వెంటనే వెళ్ళి చూసొస్తాను. రే, వర్మ అంకుల్ ఇంటికి వెళ్తున్నా కొద్ది అక్కడ తాగరా టీ. వర్మ అంకుల్ వెళ్ళిపోతే తర్వాత పనే వదరా. నానా, తొందరగా టీ తాగి వెళ్తాను నాన్న. అరే, చెప్తుంటే కూర్చుంటావేంట్రా? నువ్వు త్వరగా వెళ్ళు, వర్మజీ వెళ్ళిపోతాడు. తొందరగా వెళ్ళి డబ్బులు తీసుకురారా. ఎందుకు నుంచున్నారా? వెళ్ళమంటే. అలాగే నాన్న. టీ అక్కడే తాగు, వెళ్ళు. ఒక్క పని చెప్పినా చేయడు. ఎప్పుడు చూడు టీ టీ అంటాడు. ఏ కోడలు, చెప్పండి మావయ్య గారు. ఇక్కడ రామ్మా కొంచెం. వస్తున్నాను మావయ్య. ఏంటి మావయ్య, నన్ను పిలిచారా? ఎందుకమ్మా అలా ఉంచున్నావు దూరంగా? పక్కన కూర్చో. మీ నుంచి దూరంగా నేను ఎలా ఉండటం? అరే, ఎందుకమ్మా దూరంగా కూర్చున్నా? దగ్గర కూర్చో. అలాగే మావయ్య. సరైన పల్లెటూరు అమ్మాయిలాగున్నావు కదమ్మా నువ్వు. ఎంత అందమైన మొహం. అదేంటంటే మీరు టీ తాగుతారా మావయ్య? ఎందుకు మావయ్య మావయ్య అంటున్నావు?
డార్లింగ్ అని పిలవచ్చు కదా. డార్లింగ్ టీ తాగుతారా బంగారు? నేను మీకు టీ తీసుకురానా? నేను అందుకోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా డార్లింగ్. ఓ అలాగా. అసలు ఎవరు చెప్పరు మీకు 55 ఏళ్ళని అని. ఈ వయసులోనే మనుషులు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో నీకు తెలుసా? ఓ అలాగా. అవును నిజమే. కావాలంటే నువ్వు ట్రై చేసి చూసుకో. సరే అదే చూద్దాం. ఒకవేళ మీరు నన్ను పట్టుకున్నారు అనుకోండి, మీరు ఇక ఏం అడిగినా దాన్ని ఇస్తాను. సరేనా మోవయ్య? నిజంగానా? అవును మోవయ్య. అలాగంటే నేను గట్టిగా పట్టేసుకుంటా రీనా డార్లింగ్. నేనేమైనా కుక్కనా మోవయ్య హఠాత్తుగా మీరు పట్టేసుకుంటాకి? నువ్వు నా బంగారం కదా, దాంతో నీతో ఆడుకుంటానికి చాలా అందంగా ఉంటుంది. ఓ అలాగా మోవియా. అలా అయితే ఏది మీరు నన్ను పట్టుకోండి చూద్దాం. పట్టుకోండి, రండి రండి. రా రా. ఎక్కడ రండి పరిగెడుతున్నావు? మోవియా, పట్టుకోండి. దగ్గరికి రండి. పరిగెట్టండి. రండి రండి, మీరు నన్ను పట్టుకోలేరు. రండి మోవియా. ఆగమంటున్నాను నేను చెప్తున్నాను కదా, మీరు నన్ను అస్సలు పట్టుకోలేరు. రండి మోవియా. నువ్వు ఎక్కడికి రండి వెళ్ళినా రండి, నేను నిన్ను వదలను కదా. నేను మీకోసమే ఉన్నాను. ఎంతసేపు అని నన్ను కాచుకోమంటావు? రా డార్లింగ్. నా వల్ల కావట్లేదు డార్లింగ్. రా డార్లింగ్. నేను చూస్తాను మీకు ఎంత స్టామినా ఉందని. ఏది ఏది నన్ను పట్టుకోండి చూద్దాం. అలాగా? ఇదిగో వస్తాను చూడు. నేను మీకు అంత త్వరగా ఏవి దొరకను మావయ్య. మీకు ఏవైనా కావాలంటే తప్పకుండా మీరు ప్రయత్నించాలి కదా. ఓ అలాగా? అదంతే. రండి, రండి మావయ్య. దొరికావు దొరికావు. నిన్నెలా పట్టుకున్నానో చూసావా? నిన్నెలా పట్టుకున్నానో చూసావా? మీరు ఎక్కడ పట్టుకుంటారు మావయ్య? అలాగంటున్నావా? అటు వెళ్ళండి. ఛాలెంజా? ఇదిగో వస్తున్నా చూడు. అయ్యో మావయ్య గారు, మీకు ఏమైంది? నేను నీళ్ళు తీసుకురానా? మావయ్య మీకు ఏమైంది మావయ్య? నేను నీళ్ళు తీసుకురానా? చూసావా నిన్నెలాగా అమర్చాను? మారిపోయావు కదా. ఎలాగుంది నా ఐడియా? నాకేమనిపిస్తుందంటే, నాకు ఏమనిపించిందంటే మీరు నిన్న కూడా ఇలాగే నటించారని. ఎంత బాగా నటిస్తున్నారు, వెళ్ళి సినిమాలో యాక్ట్ చేయొచ్చుగా. నిన్న రాత్రి జరిగిందంతా చెప్పి నా మూడంతా స్పాయిల్ చేయక బేబీ. నా బంగారంతో నన్ను ఆడుకో నీవు. రీనా, అదేంటంటే నాన్న బెడ్రూమ్ లో నీకేంటే పని? మీ నాన్నే నన్ను పిలిచారండి. నీకేమైనా పిచ్చి పట్టిందేంట్రా? కోడలు నా తలకి మసాజ్ చేస్తుందిరా. నాకు టయర్డ్గా ఉందని తెలియక తను కూడా నిద్రపోయిందేమో. ప్రతిదాన్ని తప్పు కనుకుంటావేంటి? నానా, నాకంతా తెలిసి ఇక్కడ ఏం జరుగుతుందని వర్మ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చాను. అక్కడ డ్రాలో మీ డబ్బులంతా పెట్టాను. మీరెళ్ళి ఆ డబ్బులతో పడుకోండి. ఏయ్, నోర్ముయ్. నిన్న 2 కళ్ళతో చూశాను కదనే. అలాంటిదేమీ లేదు. మీరిప్పుడు ఏమంటున్నారు? నేను మావయ్య గారు ఇద్దరు కలిసి పడుకున్నావనా? నేను నిన్ను చాలా లవ్ చేశాను రీనా. నేను నీకోసం ఎంత చేశాను. కానీ నువ్వు ఇప్పటి వరకు నువ్వు నాకేం చేసావు? పెళ్ళయ్యి 2 ఏళ్ళు అయింది. ఎప్పుడు మీ నాన్నగారు ఆస్తి వెనకే వెళ్తావు. ఎప్పుడైనా మీరు అడిగారా నాకు అసలు ఏం కావాలని, కోరికలు ఏంటని? దానికి నువ్వు నా నాన్నగారు బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకుంటావా? అలా కాదండి, మీరు మర్చిపోయారనుకుంటా. మేమిద్దరం కలిసి ఓ ప్లాన్ వేసాం. నేను చెప్పేది సరిగ్గా వినండి. అసలు మీరు బాగా ఆలోచించండి. ఆ రోజు మనం ఏ ప్లాన్ వేసామని. మీరే బాగా మళ్ళీ ఆలోచించుకోండి ఏం ప్లాన్ వేసామని. గుర్తుందా అప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? మనం అసలు ఏం ప్లాన్ చేసామండి? అన్నీ మర్చిపోయారా? ఏమైంది సుజిత్? ఏంటి టెన్షన్ గా ఉన్నారు? ఏం ఆలోచిస్తున్నారు? అదేం లేదు. నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. నా బిజినెస్ ని నేను ఎలా స్టార్ట్ చేయాలని ఏం అర్థం అవ్వట్లేదు. ఇలా ఆలోచిస్తే ఎలా డబ్బులు సంపాదిస్తావు? డబ్బులకు నేను ఎక్కడికి వెళ్తాను? ఈ ముసలివాడు ప్రతి ఒక్క రూపాయి లెక్క పెడతాడు. డబ్బులు ఏదైనా తక్కువ పడితే వెంటనే నన్ను అనుమానిస్తాడు.
నీకు బాగా తెలుసు కదా వాడి గురించి. ఈ ఇంట్లో నాకని ఎంత గనం కూడా మర్యాద లేదు. నీకు ఓకే అయితే నేను ఒకసారి ఆయనతో మాట్లాడినా? లేదు నువ్వెలా అర్థం చేయిస్తావు? ఆయన్ని మన దారి నుండి లేపేద్దాం. నీ బుర్ర ఎప్పుడు సరిగా పనిచేయదా? నాన్నని చంపేయడమా? నేను ఎప్పుడన్నాను చంపేద్దామని? ఆయనకి దాని అంతటిగా హార్ట్ అటాక్ వచ్చేలా చేద్దాం. చూడండి, మీకు తెలియదేమీ లేదు. మావయ్య హఠాత్తుగా నడిచారంటే ఆయనకి హార్ట్ అటాక్ వస్తుంది. నువ్వే ఆలోచించు, ఒకవేళ ఆయన నా వెనక పరిగెట్టారంటే తర్వాత అతి త్వరలోనే పరలోకి వెళ్ళిపోతారు. కానీ నాన్నెందుకు నీ వెంట పడతాడో చెప్పు. మీకు ఆయన గురించి బాగా తెలుసుగా. అలాంటి విషయంలో ఆయన ఇంకా వీక్ గానే ఉన్నారు. ఆయనకి వయసు అయిందే కానీ ఆయనలో ఉన్న కోరిక ఇంకా అలాగే ఉంది. చూస్తే నాకు ఎలా అనిపిస్తుందంటే ఆయనకి నా మీద ఇంకా ఆశ అలాగే ఉందని. మనమెందుకు ఈ విషయాన్ని యూజ్ చేసుకోకూడదు? ఇది కరెక్ట్ గా ఉంటుంది. నువ్వు ఒక్కసారి నాన్నతో అలా ఉండి చూడు. నాకు బాగా తెలుసు వాడు అలాంటి మనిషే అని. తరువాత ఇలా చేస్తే పాము కూడా చనిపోతుంది, దాన్ని కొట్టిన కర్ర కూడా విరిగిపోదు. ఈ విషయం మీకు అర్థమయ్యేలా చెప్పాను. ఇది కరెక్ట్ గానే ఉంటుంది. అయితే మనం స్టార్ట్ చేద్దామా? మీరు దేనికి టెన్షన్ పడకండి, అంతా నేను చూసుకుంటాను. అయితే నేను అక్కడ చూసిందంతా నువ్వు నటించావా? అవును, ఇంకేంటండి, మీరే కదా నాతో చెప్పారు మీ నాన్న దగ్గర నుంచి ప్రాపర్టీ తీసుకుని మనం ఓ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనేసి. ఐఎమ్ సో సారీ రీనా. నువ్వు యాక్టింగ్ ఎలా చేస్తుండే? నువ్వు యాక్టింగ్ చాలా బాగా చేసినందువల్ల నాకేమనిపించిందంటే నువ్వు నా నాన్నతో తప్పుగా ప్రవర్తిస్తున్నావని. ఐఎమ్ సో సారీ. అలా ఎప్పుడు ఆలోచించుకో. నేను నిన్ను బాగా ప్రేమిస్తున్నాను, అర్థం చేసుకోండి. నేను నిజంగా చెప్తున్నాను, మీకోసం నేను ఏమైనా చేస్తాను. క్షమించు రీనా. మీరు భయపడకండి, ఎప్పుడు నేను మీతోనే ఉంటాను. మీరు మాట్లాడేశాను. ధైర్యంగా ఉండండి. నమస్తే నమస్తే దూబీ సార్, ఎలా ఉన్నారు? అవునాను, మీరెలా ఉన్నారు? నేను కూడా అదే బిజినెస్ చేస్తున్నాను కదా దూబీ సార్. చాలా సంతోషంగా జీవితాన్ని అనుభవిస్తున్నాను నేను. అదంతా ఎలా మారిపోతుందో చెప్పండి. నాకేం అంత పెద్ద వయసు అయిపోలేదు కదా. నీకింకా వయసు మీద పడినట్లేదు. నాకేమన్నా వయసు అయిపోయిందా ఏంటి దూబే సార్? నా యవ్వనం అలాగే ఉంది సార్, వయసు అంతా అయిపోలేదు సార్. తర్వాత దూబే సార్, మార్కెట్లో ఏదో కొత్త సరుకు వచ్చిందని విన్నాను. ఇద్దరం వెళ్ళి చూద్దామంటారా? సరే, అదేంటో చూసిరండి సార్. కొత్త గుర్రం మీద సవారీ చేసి చానాళ్ళయింది కదా సార్. త్వరగా ఒక దారి చెయ్యండి సార్. దుబ్బే సార్, నేను తర్వాత మాట్లాడతాను. ఏంట్రా? నానా, నాకు కొన్ని డబ్బులు కావాలి. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇంతవరకు ఏదైనా బిజినెస్ చేసావరా నువ్వు? ఇప్పుడు చేస్తానంటున్నావు. ఇందాక మీరు నాకు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చారా ఏంటి బిజినెస్ స్టార్ట్ చేయడానికి కోసం? నా దగ్గర నయా పైసా లేదురా. నాకు తెలుసురా నువ్వేం బిజినెస్ చేస్తావని. జీవితంలో ఏదైనా సరిగ్గా చేసావా? అసలు నేను నిన్ను నమ్మనరా. తర్వాత ఇంకొక విషయం, వ్యాపారం చేయాలంటే నువ్వు నాతో ఉండి నేర్చుకో, అర్థమైందా? లేనా, నేను సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాను. మీతో పనిచేయడం ఇష్టం లేదు. రేయ్ సుజిత్, నేను ఒక్కసారి చెప్పానంటే చెప్పిందే. నేను నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వబోయేది లేదు. ఎందుకు ఇవ్వరంటున్నారు నానా? అది నా ఇష్టం, నా డబ్బురా, అర్థమైందా? పోరా పో. సూపర్. ఆహా, సూపర్గా ఉంది కదా. నిన్ను ఏదో ఒకటి చేసే తీరాలి నాన్న. ఏంటండి ఎప్పుడు చూసినా పని పని పనేనా మీకు? ఈరోజు సండే కదా, కాస్త మీరు నన్ను ఇటువైపు చూడొచ్చుగా. సరే రండి, ఇప్పుడు మనిద్దరం కాస్త సంతోషంగా ఉందాం. ఇటు చూడు రీనా, ఇంకొంచెం పనుంది, చేసి వస్తాను. చూడండి, ఎప్పుడు మీకు ఒక పనేనా? ప్లీజ్ మీరు ఇటువైపు చూడండి.
ప్లీజ్ అర్థం చేసుకో రీనా. ఎలాగో నాన్న డబ్బులు ఇవ్వట్లేదు, నేను పని చేయకపోతే మనకెలా డబ్బులు వస్తాయి? ఒక వారం అంతా పనేగా చేస్తూ ఉంటున్నారు. ఎప్పుడైనా మీరు కాస్త ప్రేమగా చేయొచ్చు కదా. ఎప్పుడు చూసినా మీ పని మీరు, అలా అసలు పనిలో ఏముందో. అదేం లేదు, అది ఎవరు ఫోన్ రీనా? అదేంటంటే ఏదో కస్టమర్ కేర్ కాల్ అండి. వాళ్ళే ఇక్కడ ఆఫర్ ఉంది, అక్కడ ఆఫర్ ఉంది, ఒక సండే కూడా మనల్ని నెమ్మదిగా ఉంచరండి. అయితే రీనా, నేనేం ఆలోచిస్తున్నానంటే మనం ఎందుకు టీలో విషం కలిపి ఆ ముసలోని చంపేయొద్దు? మీరేం ఆలోచిస్తున్నారండి? మీకేమైనా పిచ్చి కింద? ఒకవేళ మీ నాన్నకి టీలో విషం కలిపి ఇచ్చేసామంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మన ఇద్దరం దొరికిపోతామండి. తర్వాత పోలీస్ మన ఇద్దరిని బొక్కలో తోస్తుంది. మీరు ఏం ఆలోచిస్తున్నారు? కానీ దానికి పోయినసారి వచ్చినోడు కూడా బీరోలో ఉన్న డబ్బులు తీసుకోవడానికి కీ వెతుక్కుంటూ అక్కడికి వచ్చిండొచ్చు కదా. అలాగా? మామ ఏమంటున్నారంటే మీరే చంపడానికి ట్రై చేస్తున్నారని. ఏదో ఒకటి ఆలోచించుతావా? నేనా? అవును, నే అడిగాను. ఆ ముసలోడికి పిచ్చి పట్టిందేమో. అవును, కానీ నడిచేటప్పుడు, ఆ రోజు నడిచేటప్పుడు రూమ్ లో వచ్చి చూసి నువ్వు అక్కడ లేనే లేవు కదా. అవును, నేను ఆ రోజు బాల్కనీలో కూర్చొని నిద్రపోయాను. సరే, ఆ కోపానికి ఒక కారణం ఉనింది. నువ్వు ఇన్ని రోజులుగా నాన్న వెంటే తిరుగుతున్నావు. వాడికి ఏదైనా సమస్య వస్తుందని చూస్తే వాడు ఇంకా చాలా సంతోషంగా ఉన్నాడు. నువ్వు నాకు కాస్త టైం ఇవ్వు. నాకు బాగా తెలుసు ఎప్పుడు ఏం చెయ్యాలని, ఆయనకి ఎప్పుడు ఏం చెయ్యాలో. తాబేల్ని మనం చంపినా దాన్ని కొట్టిన కర్ర ఎరగదు కదా. అది సరే కానీ నువ్వు ముందే మొత్తం ప్లానింగ్ చేసేసావా ఏంటి? అది నాతో చెప్పనే లేదు. వావ్, నువ్వు ఎంత ఇంటెలిజెంట్ రీనా డార్లింగ్, ఎంత తెలివైన దానివే. అంటావా మామ, అంటావా మామ, అంటావా మామ, అంటావా మామ, అంటావా మామ, అంటావా మామ. ఏయ్, నువ్వా బంగారం? ఎందుకు దూరంగా నుంచున్నావు? అదే ఇంత దగ్గరే ఉన్నానుగా, ఇంకెంత దగ్గర అవ్వాలి? నాకేమనిపిస్తుందంటే నువ్వు అలాగే నా మనసులోకి దూరిపో. నేను అక్కడే ఉన్నానుగా, అదే మీ మనసులో. నువ్వు నా కొడుకి పెళ్ళాం కాకపోతే ఏమై ఉంటుంది? అంతే, నిన్ను పెళ్లి చేసుకునేవాణ్ణి. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? వయసైనా మీ కోరికలు ఇంకా అలాగే ఉన్నాయని. అరే పిచ్చిదానా, చూసేవాళ్ళు ఏమనుకుంటే మాట్లాడటమే కదా వాళ్ళ పని. అదంతా అసలు మనం వినకూడదు. నువ్వు నేను చెప్పేది మట్టికి విను. నా దగ్గరికి రా. చూడండి, నాకు చెప్పరా. మీతో ఓ విషయం చెప్పాలి. అదేంటో చెప్పరా. వద్దులే, తర్వాత తప్పుగా అనుకుంటారు, ఏంటి కోడలి పిల్ల ఇలా అంటుందని. ఇప్పుడు ఎందుకు నా దగ్గర సిగ్గుపడుతున్నావు? నువ్వే నా భార్య లాంటి దానివి కదా. మీరేవి నా భర్త కాదు, నా భర్త కన్నా ఎక్కువ. నిజంగా చెప్తున్నావా? నాకు పిచ్చెక్కించేసావు కదా. ఇప్పుడు చెప్పు, నువ్వేం చెప్పాలనుకున్నావు? నాకు విషయం ఏంటి? అది నాకు ఏమనిపించిందంటే ఇవాళ ఒక్కరోజు మీతో డ్రింక్స్ చేయాలి. నాతో పాట? ఇదంతా ఈ వయసులో చేయకుండా ఎప్పుడు చేస్తావు? నువ్వెంత తాగగలవో అంత తాగు. బాగా ఎంజాయ్ చేస్తేనే ఈ వయసులో బాగుంటుంది. జాలినా, కానీ మీకు బాగా వయసైపోయింది కదా. చాలా ఆపవే, నా వయసు గురించి మాట్లాడక. శరీరమేనే ముడతలు పడుతుంది, కానీ నా మనసుకి ముడతలు పడవు కదా. అయితే నాకు ఎంత వయసు ఉంటుందో నీకు బాగా తెలుసు కదా. కానీ మీలో ఇంకా యవ్వనం నిప్పులా వెలిగిపోతుంది. నువ్వు ఈ నిప్పుతో నన్ను కాల్చేయక. ఉండండి ఉండండి, కాస్త నిదానంగా ఉండండి. నేను విస్కీ తీసుకొస్తాను. తొందరగా వెళ్ళు, వెళ్ళి తొందరగా చెయ్యి డార్లింగ్. నేను ఉండలేకపోతున్నా. Cheers. Cheers. ఏంటిది? నువ్వెందుకు తాగట్లేదు? అదేంటంటే ఇది ఫస్ట్ టైం కదా, కాస్త తక్కువగా తాగుదామని.
మీరు తాగండి. మీరు ఎలా తాగాలో నాకు చూడాలనుంది. ఓ అలాగా. సరే సరే సరే. నీకోసం నేను ఇవాళ ఫుల్లుగా తాగుదాం అనుకుంటున్నా. నువ్వు చాలా మంచిదానివి రీనా. నేను ఇంతవరకు నీలాంటి ఒకదాన్ని చూడనే లేదు. ఎవరైనా మొగుడు తాగి వస్తే ఆడి పిల్లం వాడిని ఇంట్లో చెప్తారే వేస్తుంది. కానీ నువ్వు నీ చేత్తోనే నాకు పోషిస్తున్నావు కదా మందు. అంటే నేను చాలా విన్నాను, ఎవరు దీన్ని తాగినా మనిషి లోపలున్న మృగం అలా లేచి వస్తుందని, ఇక ఆ తర్వాత అది పక్కలోన బాగా ఆడుకుంటుందని. ఓ అలాగా. ఎంత మంచి విషయం చెప్పావు నువ్వు. ఇంకొంచెం తాగుదాంరా. మీరు తాగండి. నా బంగారం, ఇంక పైన నేను తాగలేను. ఇప్పుడు నాలో ఉన్న మృగం ఆడుకుంటానికి రెడీ అయిపోయినట్లున్నాడు. రా లోపలికి వెళదాం. నా నుంచి దూరంగా ఉండు. నువ్వు అసలు నన్ను ముట్టుకోకు. ఏమైంది డార్లింగ్? నువ్వు నా నుంచి దూరంగానే ఉండు. నువ్వేం మాట్లాడుతున్నావు డార్లింగ్? ఏంట్రా డార్లింగ్? నాకేంటో ఊపిరాడకుండా ఉంది. మంచినీళ్ళు కావాలా? ఇది ఒట్టి ప్రారంభమే. నీళ్ళు నువ్వేం చేసావు? నన్ను నాకేదో చేసావు. నన్ను ఏమారుస్తున్నావు. చావు, బాగా చచ్చిపో. చావరా, చావు. నాతో బాగా ఆడుకున్నావుగా, ఇప్పుడు చావరా మూసిలోడా. కుక్క కన్నా నీచంగా చచ్చిపోయావు కదరా. అమ్మాయి కావాలంట్రా? అమ్మాయి కావాలంటే నువ్వు ఎవరికైనా ఏమైనా చేస్తావు కదా. రీనా, నువ్వేం పని చేసావు రీనా? అతనికి విషం ఇచ్చి చంపేశావా? ఒకవేళ నేను ఇలా చేయపోతే నన్ను అసలు ప్రాణాలతోనే వదిలేవాడు కాదు. అందుకని ఏం చేయాలో ఆ పనే నేను చేశాను. ఇది మాత్రం పోలీస్కి తెలిసిందనుకో, అంతే, మనమిద్దరం జైలుకి వెళ్లాల్సిందే. అది పోలీస్కి ఈ విషయం ఎలా తెలుసు? పోలీసులు ఇక్కడికి రాకముందే వీడిని మనం తగలపెట్టవచ్చుగా. వీడి బూడితో పోలీస్ ఏం చేసుకోగలదు? సుజీత్, ఇప్పుడు ఏం చేసేది? మనం పెద్ద బ్యాగ్ తీసుకొచ్చేద్దాం. అందులో ఈతన్ని పడేసి బయట దూరంగా ఎక్కడైనా పారేద్దాం. ఏమంటావు? మళ్ళీ ఇప్పుడే ఇప్పుడు ఎవరు వచ్చుంటారు? మీరు ఎవరే ఉంటుంది? ఎవరో చూడండి. మీరు భయపడకండి, ఎవరు పక్కింటి వాళ్ళే ఉంటారు. పర్వాలేదు, కూల్. నువ్వు అతన్ని చూసుకో, నేను ఎవరైనా ఓకే, చూసొస్తాను. సరే సరే, మీరు వెళ్ళండి. ఇన్స్పెక్టర్ సార్, మీరా ఈ టైంలో ఏంటి? నన్ను లోపలికి రానివ్వు. కానీ ఎందుకని? మీ నాన్నతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. నాన్నగారు ఇంట్లో లేరే. నాన్నగారు ఇప్పుడే బయటికి వెళ్ళారు. కావాలంటే మీరు కాసేపు తర్వాత రండి. ఏం పర్లేదు, ఆయన వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. వెయిట్ చేస్తారా? అదేలా? పక్కకు తప్పుకోరా. ఓహో, ఇదేనా విషయం? సార్, అది ఏంటంటే అతను మా నాన్నగారే, కానీ నేను అతన్ని చంపలేదు. ఏయ్, నువ్వే సార్, చంపుంటావురా? నేనేం చేయలేదు సార్, నేనేం చేయలేదు. ఎందుకు నన్ను నమ్మండి సార్, నేను చెప్పేది నిజం. తన నా నాన్నగారే, కానీ నేను అతన్ని చంపలేదు. రీనా, నువ్వేరా చంపుంటావు? నువ్వైనా చెప్పొచ్చు కదా. థ్యాంక్ యూ మిస్ రీనా, మీరు కరెక్ట్ అయిన సమయానికి మాకు ఇన్ఫార్మ్ చేశారు.
హలో, చెప్పండి. ఇన్స్పెక్టర్ సారా మాట్లాడేది? చెప్పండి మేడం. నేను మీకు ఓ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీ మాటలు అర్థం కావడం లేదు, చెప్పండి. అదేంటంటే మా హస్బెండ్ తన నాన్నగారిని చంపేయాలని ప్రయత్నిస్తున్నారు. ఏమంటున్నారు? అవును, ఆయన ఆస్తి కోసం. అలాగా? ప్లీజ్ సార్, మీరు త్వరగా వచ్చేయండి. ఇప్పుడే వస్తున్నా. సరే సార్. ఆ హంతకుణ్ణి తీసుకువెళ్ళండి. ఆ ఆస్తి కోసం కన్న తండ్రిని చంపేశాడు. వీణ్ణి తీసుకెళ్ళండి సార్. రీనా, రేయ్. రీనా, నేను రారా. ఊరికే వదలనే. రారా అంటున్నావా? సార్ నేనేం చేయలేదు. రా. సార్ నన్ను అయిపోయింది. నమ్మండి సార్, ప్లీజ్. మర్డర్ చేస్తావా? ఏమైంది? ఎందుకు ఊరికే కాల్ చేస్తున్నావు? మేడం, నాకు కాస్త డబ్బులు కావాలి. ఏం డబ్బు కావాలి? నీకు పని చేయడం తెలీదు. ఆ ముసలోడు ఇంకా ఇక్కడే తిరుగుతున్నాడు. మేడం, చెప్పేది ఇంకొన్ని రోజులే తండ్రి కొడుకుని ఒకేసారి నేనేసేస్తాను. నువ్వేం బాధపడకు. ఆ తర్వాత మనిద్దరు కెనడాకి వెళ్ళి అక్కడ జాలీగా ఉండొచ్చు. ముసిలివాడు వెళ్ళిపోయాడు నరకానికి, తన కొడుకు జైలుకి. ఇక ఈ ఆస్తి మొత్తం సర్వం అంతా నాకే. అంతా ఇప్పుడు నాకే సొంతం. ఏకనే ఉంది కచేరీ.